హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చనిపోతూ శివన్నారాయణకి గుండె పగిలే నిజాన్ని చెప్పిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దాసు అయితే శివన్నారాయణ ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళేసరికి శివన్నారాయణ పారిజాతాన్ని చంప పగలగొడతాడు. అప్పుడే ఇక అది చూసి దాసు షాక్ అయిపోతూ, ఏంటండి, ఏమైంది, ఎందుకు మా అమ్మ మీద చేయి చేసుకున్నారు, మా అమ్మ ఏం తప్పు చేసింది అని దాసు అయితే అడుగుతూ ఉంటాడు. ఈ వయసులో భార్యని కొట్టానని అపనింద నాకు తెచ్చేలా చేస్తుంది మీ అమ్మ అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఏం చేసావమ్మా అని అంటూ ఉంటాడు దాసు అయితే. చెప్పు, దాసు అడుగుతున్నాడు కదా, నేను కొట్టింది కరెక్టో లేదో అది విని దాసునే చెప్తాడు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఏం లేదురా దాసు, 2 రోజులైనా సుమిత్ర కనిపించలేదంటే సుమిత్ర అసలు బ్రతుకుందో లేదో అని అన్నాను అని అంటూ ఉంటే, అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వదిన గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అంటూ ఉంటాడు దాసు. శివన్నారాయణ గారు నిన్ను మీద చేయి చేసుకున్నప్పుడు ఈ వయసులో కూడా నిన్ను కొట్టారని బాధపడ్డాను, కానీ ఆ మాట విని నాకే ఇలాగా చాలా కోపం వచ్చింది. మరి ఆయన కోడల్ని చనిపోయిందంటే ఆయనకి కోపం రాదా అని అంటూ ఉంటాడు దాసు. నువ్వు కూడా నన్నే అంటున్నావేంట్రా అని అంటూ ఉంటుంది పారిజాతం. నీ మాటలు ఎవరిన్నా కూడా నీదే తప్పంటారు పారిజాతం. ఇంకోసారి నా దగ్గర ఇలా మాట్లాడుకో. కార్తీక్ సుమిత్ర ఎక్కడైనా క్షేమంగా ఉంటుందని చెప్పాడు. కార్తీక్ మాట మీదే నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటే, ఆ నమ్మకం ఉంది, వాడేమో ఏమీ ఎక్కడా కూడా వెతకకుండా ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. వాడి భార్యేమో అసలు ఇంటికి రావద్దు, పని చెయ్యొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా మానని దీప ఆ ఇంట్లోనే ఉంటుంది, ఇక్కడికి రావని కూడా రావడం లేదు, మరి దీన్నేమనాలి అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వేమనుకున్నా సరే సుమిత్ర క్షేమంగా ఉందని నా మనవడు చెప్పాడు కాబట్టి అది నిజమవుతుంది అని అంటూ వెళ్ళిపోతాడు శివన్నారాయణ. అప్పుడే ఇక దాసు అయితే, ఏంటమ్మా ఇదంతా, అసలు కార్తీక్ సుమిత్ర వదిని వెతకకుండా తనెందుకు ఇక్కడికి మళ్ళీ మామూలుగా పనిలోకి వస్తున్నాడు, మరి దీప ఎందుకు రావడం లేదు అని అడుగుతూ ఉంటే, అదే నాకు అర్థం కావడం లేదురా, సుమిత్ర గురించి వాళ్ళకేదో తెలుసు, వాళ్ళు నిజాన్ని దాచిపెట్టి వీళ్ళని మభ్య పెడుతున్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం. సరేనమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి అల్లుణ్ణి కలిసి వస్తాను, కార్తీక్తో మాట్లాడతాను, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను అని దాసు కార్తీక్ దగ్గరికి అయితే బయలుదేరుతాడు. తర్వాత ఇక కార్తీక్ దగ్గరికి వెళ్తూ ఉంటే, అప్పుడు ఇక కార్తీక్ అయితే దాసు రావడం చూసి ఇక వెంటనే బయటికైతే వస్తాడు. ఏంటి మావయ్య ఎలా వచ్చారు అని అంటూ ఉంటే, ఏంటల్లుడు, కనీసం ఇంట్లో కూడా రానివ్వకుండా ఇలా బయట ఉండే చేతులు పట్టుకొని ఇంట్లోకి వెళ్ళొద్దంటుగా చెప్పినట్టు చెప్తున్నావు అని అనగానే, అది మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంటల్లుడు, నాకు తెలిసిన ఒక పెద్ద రహస్యాన్ని నీతో చెప్పాను, కానీ నువ్వెందుకు నాకు ఏదో విషయాన్ని చెప్పబోతూ ఆగిపోతున్నావు, ఎందుకు అలా తడబడుతున్నావు, ఏం తప్పు చేసేవాళ్ళుడు నువ్వు అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఏం లేదు మావయ్య, సుమిత్ర అత్త ఇప్పుడు నా దగ్గరే ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఆ మాట విని ఒక్కసారి దాసు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటల్లుడు నువ్వు చెప్పేది, సుమిత్ర వదిన నీ దగ్గర ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటే, అవును మావయ్య, సుమిత్ర అత్త నా దగ్గరే ఉంది, అసలు ఏం జరిగిందంటే అని దీప సుమిత్రని కాపాడిన విషయం మొత్తం కూడా చెప్తాడు. అప్పుడే అది విని, ఇప్పుడు వదిన్ని ఆ ఇంటికి పంపిస్తామంటే మీ వల్ల కావడం లేదు, వదిన చనిపోతానంటుంది, పోనీ అన్నయ్యకి విషయం చెప్తే అన్నయ్యకి తెలిసినా కూడా తన ఇంట్లో ఉండనంటుంది, మీరు ఎంత బాధపడుతున్నారు అల్లుడు అని అంటూ ఉంటాడు దాసు. అవును మావయ్య, ఒకవేళ అత్తయ్య ఇక్కడే ఉందని తెలిస్తే మావయ్య నన్ను అపార్థం చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది, ఎందుకంటే మావయ్య, మేము సుమిత్ర కోసం అంతలా వెతుకుతూ ఉంటే తను నీ దగ్గర ఉందని ఒక్క మాట కూడా చెప్పకుండా మమ్మల్ని బాధ పెట్టావు కదా అని మావయ్య మమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు, కానీ అత్త ఇలాగే ఇక్కడ కూడా ఉండదు, రేపటి రోజున అత్త గురించి మావయ్యకి చెప్తే అత్త ఇక ఆ ఇంటికి వెళ్ళనని, పైగా మీ ఇంట్లో కూడా ఉండనని చెప్పింది, ఎక్కడికి వెళ్తే ఎటువంటి ప్రమాదం వస్తుందని నేను దీప ఇద్దరం కూడా ఆవిడ్ని ఆపడానికి ప్రయత్నించాము అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక దాసు అయితే, నువ్వు చెప్పింది ఒక పక్క కరెక్టే అనిపిస్తుంది, కానీ నువ్వు జ్యోత్స్న విషయంలో
జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు. దాసు అయితే నువ్వు కూడా జాగ్రత్త మావయ్య అని అంటూ దాసుకైతే చెప్తాడు. ఇక దాసు వెళ్తున్నానల్లుడు అని అనగానే ఏంటి మావయ్య వెళ్తున్నానంటావేంటి, వెళ్ళొస్తాను అనాలి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అలా చెప్పినంత మాత్రాన నేను మళ్ళీ తిరిగి రాకుండా ఉంటానేంటల్లుడు, నేను తప్పకుండా తిరిగి వస్తాను అని అంటూ దాసు అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇదేంటి ఈరోజు దాసు మావిని చూస్తే ఏదో తెలియని బాధ కలుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. తరువాత ఇక దాసు వెళ్తూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే సత్యపండుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక సత్యపండుతో మాట్లాడుతూ జ్యోత్స్న దాసుకైతే దొరికిపోతుంది. ఆ రోజు మా నాన్నని షూట్ చేయమంటే తప్పించావు, ఇప్పుడు ఆయన ప్రాణాలతో బయటపడి నన్ను తింటున్నాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకోసారి మళ్ళీ బుల్లెట్తో ఆయన్ని లేపేయమంటారా అని సత్యపండు అడిగేసరికి చూడు ఆ విషయం దాదాపు అందరూ కూడా మర్చిపోయినట్టే అనిపిస్తుంది, కాబట్టి నువ్వు నీ సొంత ఇంట్లో కాకుండా బయట ఇంకో ఇంట్లో ఎక్కడైనా సరే అద్దెకుండు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న సత్యపండు మాటలు విన్న దాసు ఇక వెంటనే ఆ రోజు అన్నయ్యకి బుల్లెట్ తగలడానికి కారణం జ్యోత్స్ననే అనమాట. అన్నయ్యని కూడా చంపేసి తను దీప మీద ఆ నేరానికి నెట్టి ఆస్తిని కార్తీక్ని తన సొంతం చేసుకోవాలనుకున్నా, అసలు ఇది మనిషేనా అని అనుకుంటూ దాసు ఇన్ని రోజులు ఈ నిజాన్ని బయట పెట్టుకున్నా, అల్లుడు మాట విని చాలా పెద్ద తప్పు చేశాను, ఇక నేను ఆ తప్పు చెయ్యదలుచుకోలేదు, ఈ విషయాన్ని వెంటనే నేను అందరికీ చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడు ఇక దాసు అలాగా సీరియస్గా వెళ్ళడం జ్యోత్స్న అయితే చూసేస్తుంది. ఇక జ్యోత్స్న చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే మా నాన్న నా మాటలన్నీ వినేశాడు, ఆ మాటలన్నీ వినేసి నిజం తెలుసుకొని నేను ఇంటి వారసురాల్ని కాదని మా తాతతో చెప్పడానికి వెళ్తున్నట్టున్నాడు. ఇన్ని రోజులు నిన్ను బ్రతికి ఉంచడమే నేను చేసిన తప్పు నాన్న, ఈ రోజుతో నువ్వు ఫినిష్ అవ్వబోతున్నావు, నీతో పాటు ఆ నిజం కూడా సమాధి అవుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కారు మీద స్పీడ్గా వస్తూ ఉంటుంది. అప్పుడే దాసు అయితే చాలా స్పీడ్గా నిజాన్ని బయట పెట్టాలని చెప్పి తను కూడా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. అలా స్పీడ్గా వెళ్తూ ఉన్నా దాసునైతే జ్యోత్స్న కారుతో గుద్దేస్తుంది. ఇక కారుతో గుద్దేసేసరికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి పడతాడు దాసు. అయితే తన తలకి చేతులకి కూడా బలమైన గాయాలు అయితే అవుతాయి. అప్పుడు ఇక స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయిన దాసుని చూసి దాసు తను యాక్సిడెంట్ చేసిన మూలాన చనిపోయాడని అనుకొని అక్కడే చుట్టుపక్కల అంతా కూడా చూసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. అలా వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాలకి అక్కడికి వస్తాడు శివనారాయణ కారు మీద. శివనారాయణ డ్రైవర్ అయితే ఎవరో చనిపోయి అక్కడ పడున్నారు, ఆయన మీకు బాగా తెలిసిన వ్యక్తిలా ఉన్నారు సార్, ఒకసారి చూడండి అని డ్రైవర్ అంటాడు. అప్పుడే ఇక శివనారాయణ అయితే కారులో నుంచి దిగి దాసు దగ్గరికి వెళ్ళి దాసుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. దాసు దాసు అంటూ పిలుస్తాడు. శివనారాయణ మాట విని దాసు స్పృహలోకి వస్తాడు. అప్పుడే స్పృహలోకి వచ్చిన దాసు శివనారాయణ గారు, మీ వంశానికి అన్యాయం జరగబోతుంది, మీ ఇంటి వారసురాలు విషయంలో మోసం జరిగింది, మీ ఇంటి అసలు వారసురాలు జ్యోత్స్న కాదు అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నావు దాసు అని అనగానే చనిపోయే ముందు ఎవ్వరూ కూడా తప్పు చెప్పరు సార్, కానీ నేను చెప్తున్నాను వినండి, అసలు జ్యోత్స్న మీ ఇంటి వారసురాలు కాదు, జ్యోత్స్న నా కన్న కూతురు. మీ మీద ఉన్న కోపంతో మా అమ్మ ఆస్తి కోసం, అంతస్తు కోసం, స్థాయి కోసం తను మీ పిల్లలిద్దరినీ మార్చేసింది. మా పాపని సుమిత్ర వదిన ఒడిలో పడుకోబెట్టి మీ ఇంటి వారసురాల్ని ఎక్కడికో దూరంగా పంపించేసింది, మా బిడ్డ చనిపోయినట్టు సృష్టించింది అని నిజాలన్నీ కూడా బయట పెడతాడు. ఆ నిజాలన్నీ తెలుసుకొని ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ముందు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను, తరువాత ఆ జ్యోత్స్న సంగతి తేలుస్తాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక ఆ మాట విని ఒక్కసారి అంటూ ఉంటాడు దాసు. అయితే నా కూతురికి డబ్బు పిచ్చి, ఆ పిచ్చిని ఎలాగైనా తొలగించండి శివనారాయణ గారు,
నా కూతురికి శిక్షించకండి, తను తట్టుకోలేదు అని అంటూ ఉంటే నా కుటుంబానికి ఇంత ద్రోహం చెయ్యాలనుకున్న వాళ్ళని నేను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు దాసు అంటూ ఇక చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇక దాసు చనిపోతైతే శివన్నారాయణ ముందు సాక్ష్యాలతో సహా దాసు బయట పెట్టబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.